Good morning, all of you. So today we are going to discuss a new topic. Topic name will be sports and performance nutrition. Sports and performance nutrition. Sports కి సంబంధించి which is related to athletics. అథ్లెటిక్స్ సంబంధించిన పర్ఫార్మెన్స్ సంబంధించి సో న్యూట్రిషన్ యొక్క పాత్ర స్పోర్ట్స్ సంబంధించి అండ్ పర్ఫార్మెన్స్ సంబంధించి న్యూట్రిషన్ యొక్క పాత్ర ఏంటో తెలుసుకుందాం. న్యూట్రిషన్ యొక్క రోల్ ఏంటో తెలుసుకుందాం. ఇంట్రొడక్షన్ Sports nutrition is the study of how diet affects athletic performance. ఈ స్పోర్ట్స్ కి సంబంధించిన న్యూట్రిషన్ లో సో ఎవరైతే స్పోర్ట్స్ లో పార్టిసిపేషన్ చేస్తారో ఆ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి సంబంధించిన న్యూట్రియంట్స్ లో న్యూట్రిషన్ వాళ్ళకి సపరేట్ గా న్యూట్రిషన్ ఉంటుంది. స్పోర్ట్స్ న్యూట్రిషన్ is the study of how diet affects athletic performance. ఎలా డైట్ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ లో ఆ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ లో డైట్ ఎంత మోతాదులో ఎఫెక్ట్ చేస్తుందో ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎండ్యూరెన్స్ వాళ్ళకి ఎనర్జీ అందించే విధానంలో కానీ స్ట్రెంగ్త్ వాళ్ళకి స్ట్రెంగ్త్ కలిగించే విధానంలో కానీ అండ్ రికవరీ ఇఫ్ దే గాట్ ఇంజూర్డ్, ఒకవేళ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఏదైనా ఇంజురీ అయితే ఆ ఇంజురీకి సంబంధించి రికవరీ అవ్వటానికి ఈ న్యూట్రిషన్ ఏదైతే మెయిన్ రోల్ పోషిస్తుందో ఇటువంటి న్యూట్రిషన్ ని స్పోర్ట్స్ న్యూట్రిషన్ అంటారు. ఇటువంటి న్యూట్రిషన్ ని స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూట్రిషన్ అంటారు. స్పోర్ట్స్ న్యూట్రిషన్ అనేది ఇస్ ద స్టడీ ఆఫ్ హౌ డైట్ ఎఫెక్ట్స్ పర్ఫార్మెన్స్. డైట్ ఎలా పర్ఫార్మెన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎండ్యూరెన్స్ వాళ్ళ యొక్క ఎండ్యూరెన్స్ ని ఎలా ఆ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ని ఎలా పెంచుకునేలా చేస్తుంది, స్ట్రెంగ్త్ ఆ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి స్ట్రెంగ్త్ ని ఎలా కలిగిస్తుంది, అండ్ రికవరీ ఇఫ్ దే గాట్ ఇంజూర్డ్, హౌ రికవరీ ప్రాసెస్ డ్యూరింగ్ రికవరీ ప్రాసెస్ హౌ న్యూట్రిషన్ విల్ ప్లే ఎ క్రూషియల్ రోల్. సో రికవరీ ప్రాసెస్ లో న్యూట్రిషన్ ఎటువంటి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో ఆ ప్లే చేసే విధానాన్ని ఈ మొత్తం అన్ని విభాగాలను కలుపుకొని స్పోర్ట్స్ న్యూట్రిషన్ అంటారు. అథ్లెట్స్ నీడ్ స్పెషల్ న్యూట్రిషన్. అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అథ్లెట్స్ కంపల్సరీగా స్పెషల్ న్యూట్రిషన్ తీసుకోవాలి. అథ్లెట్స్ నీడ్ స్పెషల్ న్యూట్రిషన్. అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో దే మస్ట్ హ్యాస్ టు టేక్ స్పెషల్ న్యూట్రిషన్. ఖచ్చితంగా స్పెషల్ న్యూట్రిషన్ తీసుకోవాలి అథ్లెట్స్. దే ఎక్స్పెండ్ మోర్ ఎనర్జీ బికాస్ ఎందుకు వాళ్ళు స్పెషల్ న్యూట్రిషన్ తీసుకోవాలంటే దే ఎక్స్పెండ్ మోర్ ఎనర్జీ. వాళ్ళు ఎవరైతే ద పీపుల్ హూ ఆర్ ఇన్ స్పోర్ట్స్ దే ఎక్స్పెండ్ మోర్ ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీని వాళ్ళకి అవసరం అవుతుంది. బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ లాస్ అవుతారు. ఆ ఎనర్జీ పొందడానికి దే ఎక్స్పెండ్ మోర్ ఎనర్జీ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మోర్ న్యూట్రిషన్ తీసుకోవాలి, స్పెషల్ న్యూట్రిషన్ తీసుకోవాలి. అది కూడా మజిల్ అండర్గో వేర్ అండ్ టియర్. సో మజిల్ అండర్గో వేర్ అండ్ టియర్. సో ఎక్కువసేపు స్పోర్ట్స్ ఆడితే సో కొన్ని రకాల మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేర్ అండ్ టియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫుట్బాల్ కానీ లేదా క్రికెట్ కానీ ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది కాబట్టి సో డ్యూరింగ్ దట్ టైం సో మజిల్స్ అండర్గో వేర్ అండ్ టియర్. మజిల్స్ వేర్ అండ్ టియర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దే మస్ట్ హ్యావ్ టు టేక్
స్పెషల్ న్యూట్రిషన్. ఖచ్చితంగా వాళ్ళు స్పెషల్ న్యూట్రిషన్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ లాసెస్ ఆర్ హై. పీపుల్ దోస్ హూ ఆర్ ఇన్ స్పోర్ట్స్, ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో సో వాళ్ళకి ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ లాసెస్ ఆర్ హై. ఫ్లూయిడ్ లాసెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, ఎలక్ట్రోలైట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టు రీప్లేస్ ఇట్, వాటిని ఇమీడియట్ గా రీప్లేస్ చేయాలి కాబట్టి సో డ్యూ టు దట్ రీజన్ దే మస్ట్ హ్యాస్ టు టేక్ స్పెషల్ న్యూట్రిషన్. ఖచ్చితంగా వాళ్ళు ఈ ఫ్లూయిడ్ లాస్ అవ్వకుండా, ఎలక్ట్రోలైట్ లాస్ అవ్వకుండా చూసుకోవాలంటే స్పెషల్ న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, దే ఎక్స్పెండ్ మోర్ ఎనర్జీ, మజిల్స్ అండర్గో వేర్ అండ్ టియర్. మజిల్స్ వేర్ అండ్ టియర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ లాసెస్ ఆర్ హై. ఫ్లూయిడ్ మరియు ఎలక్ట్రోలైట్ లాసెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అథ్లెట్స్ నీడ్ స్పెషల్ న్యూట్రిషన్. సో ఎవరైతే అథ్లెట్స్ ఉన్నారో, ఎవరైతే స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో దే మస్ట్ హ్యావ్ టు టేక్ స్పెషల్ న్యూట్రిషన్. స్పెషల్ న్యూట్రిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రాపర్ న్యూట్రిషన్ ఇంప్రూవ్స్. ప్రాపర్ న్యూట్రిషన్ కనుక తీసుకుంటే, ప్రాపర్ న్యూట్రిషన్ ఇంప్రూవ్స్, సరైన న్యూట్రిషన్ కనుక తీసుకుంటే ఇట్ విల్ ఇంప్రూవ్ స్టామినా. స్పోర్ట్స్ ఆడే టైంలో స్టామినాని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ స్ట్రెంగ్త్ కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది. స్టామినాని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది న్యూట్రిషన్. స్ట్రెంగ్త్, ఆ పర్టికులర్ పర్సన్ యొక్క స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ రికవరీ. సో రికవరీ అవ్వటానికి, త్వరగా రికవర్ అవ్వటానికి, కండిషన్ నుంచి, ఇంజురీ నుంచి త్వరగా రికవర్ అవ్వటానికి న్యూట్రిషన్ ఉపయోగపడుతుంది. దట్ ఈజ్ ఆల్సో ప్రాపర్ న్యూట్రిషన్. ఖచ్చితంగా ప్రాపర్ న్యూట్రిషన్, సరైన న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఇట్ విల్ ఇంప్రూవ్ స్టామినాని ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ రికవరీ కలగడానికి, త్వరగా రికవర్ అవడానికి న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, గోల్స్ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్. స్పోర్ట్స్ న్యూట్రిషన్ యొక్క గోల్స్ ఏంటో తెలుసుకుందాం. గోల్స్ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్: ప్రొవైడ్ సఫిషియంట్ ఎనర్జీ. ఈ స్పోర్ట్స్ లో ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల ఇట్ విల్ సపోర్ట్ అండ్ ప్రొవైడ్ సఫిషియంట్ ఎనర్జీ. ఆ పర్టికులర్ పర్సన్ కి కావాల్సినంత ఎనర్జీని అందించడానికి ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అతనికి ఎంతైతే ఎనర్జీ రిక్వైర్ అవసరమో ఆ రిక్వైర్డ్ ఎనర్జీని ఈ న్యూట్రిషన్ అనేది అందించేలా చూస్తుంది. ప్రొవైడ్స్ సఫిషియంట్ ఎనర్జీ కలిగి ఉండటానికి ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. ఆ పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ ని, ఆ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ని, ఎవరైతే స్పోర్ట్స్ ఆడుతున్నారో ఆ పర్సన్ యొక్క ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, డిలే ఫెటిగ్ త్వరగా అవ్వకుండా, లేట్ గా అయ్యేలా చేస్తుంది. త్వరగా నీరసం అయిపోకుండా, త్వరగా బలహీన పడిపోకుండా, సో ఎక్కువసేపు ఆ ఎనర్జీ, కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఎక్కువసేపు ఉండేలాగా ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉపయోగపడుతుంది. ఓకే, డిలే ఫెటిగ్ ని డిలే చేసేలాగా ఉపయోగపడుతుంది. ని లేట్ గా అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ థింగ్, మెయింటైన్ హైడ్రేషన్. ప్రాపర్ హైడ్రేషన్ కలిగి ఉండేలాగా. సో ఆ వ్యక్తి త్వరగా డీహైడ్రేషన్ అవ్వకుండా సో ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల యూ కెన్ ప్రొటెక్ట్ చేయొచ్చు. సో మెయింటైన్ హైడ్రేషన్. ప్రాపర్ గా హైడ్రేషన్ మెయింటైన్ చేసేలాగా, ఎక్కువసేపు హైడ్రేషన్ కలిగి ఉండేలాగా ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉపయోగపడుతుంది. మెయింటైన్
హైడ్రేషన్ కలిగి ఉండేలా చేస్తుంది ప్రాపర్ గా. నెక్స్ట్ థింగ్, ప్రమోట్ రికవరీ. త్వరగా రికవర్ అవ్వటానికి, ఆ కండిషన్ నుంచి తిరిగి సాధారణ స్థితికి రావడానికి. సో ఒకవేళ ఫిటిక్ అయినా, వీక్నెస్ గురైనా, లేకపోతే ఇంజురీ అయినా, ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ప్రమోట్ రికవరీ త్వరగా అవ్వడానికి స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్ థింగ్, ప్రివెంట్ ఇంజురీ. సో మజిల్ ఇంజురీస్ కానీ, సో క్రాంప్స్ కానీ, ఇటువంటి మజిల్ ఇంజురీస్ కానీ, క్రాంప్స్ కానీ, సో ఇటువంటివి జరగకుండా ఇంజురీస్ ని ప్రివెంట్ చేయడానికి, సో మజిల్ స్ట్రెంగ్త్ ని కలిగి ఉండటానికి స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉపయోగపడుతుంది. ప్రివెంట్ ఇంజురీ జరగకుండా నివారించడానికి, ఇంజురీకి దూరంగా ఉండటానికి, సో త్వరగా ఫెటిక్ అవ్వకుండా ఉండడానికి సో స్పోర్ట్స్ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఎనర్జీ రిక్వైర్మెంట్స్. అథ్లెట్స్ రిక్వైర్ హై క్యాలరీస్. సో ఎవరైతే అథ్లెట్స్ ఉన్నారో స్పోర్ట్స్ ఆడని వాళ్ళతో పోలిస్తే ఎవరైతే స్పోర్ట్స్ ఆడుతున్నారో సో దే నీడ్ అండ్ దే రిక్వైర్, ఖచ్చితంగా అది వాళ్ళకి అవసరం. అండ్ దే రిక్వైర్, ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే హై క్యాలరిక్ డైట్ తీసుకోవాలి. నార్మల్ పీపుల్ కన్నా హై క్యాలరిక్ డైట్, ఎక్కువగా క్యాలరీస్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఓకే, అథ్లెట్స్ రిక్వైర్ హై క్యాలరీస్ కంపేర్ టు నాన్ అథ్లెట్స్ తో పోలిస్తే ఎవరైతే అథ్లెట్స్ ఉన్నారో ఈ అథ్లెట్స్ ఖచ్చితంగా హై క్యాలరిక్ డైట్ తీసుకోవాలి. ఎనర్జీ నీడ్స్ డిపెండ్ ఆన్, ఈ ఎనర్జీకి సంబంధించిన అవసరాలు దేన్ని బట్టి ఆధారపడి ఉంటాయంటే, ఈ ఎనర్జీకి సంబంధించిన అవసరాలు దేన్ని బట్టి ఆధారపడి ఉంటాయంటే, టైప్ ఆఫ్ స్పోర్ట్స్, వాళ్ళు ఆడే స్పోర్ట్ని బట్టి, వాళ్ళు ఆడే గేమ్ని బట్టి ఉంటుంది. ఆ పర్టికులర్ గేమ్ని బట్టి ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, ఎనర్జీ రిక్వైర్మెంట్ నీడ్స్ డిపెండ్ ఆన్, ఈ ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది మోస్ట్లీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, టైప్ ఆఫ్ స్పోర్ట్, ఆ పర్సన్ ఆడే స్పోర్ట్ని బట్టి, ఆ పర్సన్ ఆడే గేమ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ యాక్టివిటీ, ఆ గేమ్లో ఆ పర్సన్ ఎంతసేపు ఉంటున్నాడు అనే దాన్ని బట్టి. ఆ గేమ్లో, ఆ స్పోర్ట్స్ ఆడే టైంలో డ్యూరేషన్, అతను ఎంత సమయం ఆ డ్యూరేషన్ కేటాయిస్తున్నాడు ఆ గేమ్కి, ఆ స్పోర్ట్కి అనే దాన్ని బట్టి ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, టైప్ ఆఫ్ స్పోర్ట్, ఆడే స్పోర్ట్ని బట్టి, ఆడే గేమ్ని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్, డ్యూరేషన్ ఆఫ్ యాక్టివిటీ, ఆ యాక్టివిటీ యొక్క డ్యూరేషన్ బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎంత ఇంటెన్సిటీతో ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆ గేమ్ ఆడేటప్పుడు ఎంత ఇంటెన్సిటీతో, ఎంత మోతాదులో ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఉంది, ఖచ్చితంగా దే నీడ్ మోర్ ఇంటెన్సిటీ. ఫుట్బాల్లో ఖచ్చితంగా ఎక్కువ ఇంటెన్సిటీ ఉపయోగించాల్సి వస్తుంది. సో ఇటువంటి గేమ్స్, సో ఖచ్చితంగా ఇటువంటి స్పోర్ట్స్ వాళ్ళకి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో కొన్ని గేమ్స్కి ఎనర్జీ రిక్వైర్మెంట్ అంతగా అవసరం లేదు. సో అందుకని ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎంత ఇంటెన్సిటీతో ఎక్సర్సైజ్ చేస్తున్నారో సో దాన్ని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్, బాడీ వెయిట్, ఆ పర్సన్ యొక్క ఆ గేమ్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసే వ్యక్తి యొక్క బాడీ వెయిట్ ని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అతని యొక్క బాడీ వెయిట్ ని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎనర్జీ నీడ్స్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ స్పోర్ట్, వాళ్ళు ఆడే స్పోర్ట్ ని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది.
నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ యాక్టివిటీ, వాళ్ళ యొక్క యాక్టివిటీ డ్యూరేషన్ బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ యొక్క ఇంటెన్సిటీని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ బాడీ వెయిట్, బాడీ వెయిట్ ఆ పర్సన్ యొక్క బాడీ వెయిట్ని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ బై ఎనర్జీ డిమాండ్, ఎనర్జీ డిమాండ్కి ఎనర్జీని ఎక్కువగా డిమాండ్ చేసే కొన్ని రకాల స్పోర్ట్స్ అండి. టైప్ ఆఫ్ స్పోర్ట్స్ బై ఎనర్జీ డిమాండ్, టైప్ ఆఫ్ స్పోర్ట్స్ బై ఎనర్జీ డిమాండ్. ఫస్ట్ థింగ్ ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్, కొన్ని ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ ఉంటాయి, ఇది ఒక రకమైన స్పోర్ట్స్. ఈ ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే రన్నింగ్ అండ్ సైక్లింగ్. రన్నింగ్ అండ్ సైక్లింగ్, ఖచ్చితంగా ఈ రన్నింగ్ కానీ సైక్లింగ్ కానీ సో ఎనర్జీ నీడ్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి సపరేట్ న్యూట్రిషన్ ఖచ్చితంగా అవ్వాలి, స్పెషల్ న్యూట్రిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇటువంటి గేమ్స్ని ఏమంటారంటే స్పోర్ట్స్ని, అథ్లెట్స్ని ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ అంటారు, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ అంటారు. సో ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ లైక్ రన్నింగ్ అండ్ సైక్లింగ్, ఈ రన్నింగ్ లో కానీ లేదా సైక్లింగ్ చేసేటప్పుడు కానీ ఈ రెండు సందర్భాల్లో ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ స్ట్రెంగ్త్ ఆర్ స్ట్రెంగ్త్ స్పోర్ట్స్, బలానికి సంబంధించిన స్పోర్ట్స్ లైక్ వెయిట్ లిఫ్టింగ్. వెయిట్ లిఫ్టింగ్ ఖచ్చితంగా మజిల్ మాస్ ఎక్కువ ఉండాలి, వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి. ఈ స్ట్రెంగ్త్ను ఉపయోగించి చేసే స్పోర్ట్స్కి వీళ్ళకి ఒక సపరేట్ అయిన డైట్ ఉంటుంది, స్పెషల్ డైట్ ఖచ్చితంగా వీళ్ళకి సపరేట్ డైట్ ఉంటుంది, వీళ్ళు తీసుకోవాల్సిన క్యాలరీస్ సపరేట్గా ఉంటాయి. సో అందుకని ఇటువంటి స్పోర్ట్స్ని స్ట్రెంగ్త్ స్పోర్ట్స్ అంటారు, స్ట్రెంగ్త్ స్పోర్ట్స్. ఈ స్ట్రెంగ్త్ స్పోర్ట్స్కి ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టింగ్, ఈ స్ట్రెంగ్త్ స్పోర్ట్స్కి ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ టీమ్ స్పోర్ట్స్, టీమ్ స్పోర్ట్స్ జట్టుగా ఆడే స్పోర్ట్స్ అండి, టీమ్ అందరూ కలిసి ఆడే స్పోర్ట్స్, జట్టుగా ఆడే స్పోర్ట్స్. ఈ టీమ్ స్పోర్ట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫుట్బాల్ అండ్ క్రికెట్, ఫుట్బాల్ అండ్ క్రికెట్. సో ఎవరైతే ఫుట్బాల్ ఆడుతున్నారో, సో ఎవరైతే క్రికెట్ ఆడుతున్నారో, సో వీళ్ళకి డైట్ అనేది మరొక టైప్ లో ఉంటుంది. టీమ్ స్పోర్ట్స్ కాబట్టి ఇవి, సో జట్టుగా వీళ్ళకి ఒక టీమ్ గా వీళ్ళకి డైట్ అనే సపరేట్ గా స్పోర్ట్స్ డైట్ ఇస్తారు. సో ఇటువంటి స్పోర్ట్స్ ని మనం టీమ్ స్పోర్ట్స్ గా చెప్పుకోవచ్చు. ఓకే, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్, రన్నింగ్ అండ్ సైక్లింగ్ చెప్పుకోవచ్చు మనం ఎగ్జాంపుల్. స్ట్రెంగ్త్ స్పోర్ట్స్ వెయిట్ లిఫ్టింగ్ స్ట్రెంగ్త్ స్పోర్ట్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అండ్ టీమ్ స్పోర్ట్స్ ఫుట్బాల్ అండ్ క్రికెట్ టీమ్ స్పోర్ట్స్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఎనర్జీ మెయిన్లీ కమ్స్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, సో ఎనర్జీ మెయిన్లీ కమ్స్ ఫ్రమ్, సో ఎవరికైనా ఎనర్జీ ఖచ్చితంగా ఏ ఆహార పదార్థాల నుంచి వస్తుందంటే ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ద్వారా మరియు ఫ్యాట్స్ తీసుకోవడం ద్వారా, ఎసెన్షియల్ ఫ్యాట్స్ తీసుకోవడం ద్వారా సో ఎనర్జీ అనేది బాడీలో ఉత్పత్తి అవుతుంది. సో వాళ్ళకి ఎనర్జీ అనేది ఉత్పత్తి అవ్వడానికి ఉపయోగపడతాయి. ఎనర్జీ మెయిన్లీ కమ్స్ ఫ్రమ్, ఎనర్జీ మెయిన్గా దేని నుంచి వస్తుందంటే, మెయిన్గా ఏ సోర్సెస్ ద్వారా వస్తుందంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ ద్వారా మరియు ఫ్యాట్స్ తీసుకోవడం ద్వారా ఎనర్జీ లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్. మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్. ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ లో మ్యాక్రోన్యూట్రియంట్స్ గురించి తెలుసుకుందాం. మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్. స్పోర్ట్స్ న్యూట్రిషన్ లో మ్యాక్రోన్యూట్రియంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్, ఈ కార్బోహైడ్రేట్స్ అనేటివి కార్బోహైడ్రేట్స్ ఆర్ ద ప్రైమరీ ఫ్యూయల్ ఫర్ మజిల్స్. కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రైమరీ అంటే మెయిన్ అండి, మెయిన్ ఫ్యూయల్ ఫర్ మజిల్. మజిల్ స్ట్రెంగ్తన్ కోసం
ఒక ఫ్యూయల్ లాగా, ఒక ఇంధనం లాగా ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ఉపయోగపడతాయి. కార్బోహైడ్రేట్స్ అనేవి మజిల్స్ కి ఒక ఇంధనం లాగా ఎనర్జీ ఉత్పత్తి అవడానికి ఉపయోగపడతాయి. ఓకే, కార్బోహైడ్రేట్స్ ఆర్ ద ప్రైమరీ ఫ్యూయల్ ఫర్ మజిల్స్. ప్రైమరీ ఫ్యూయల్ లాగా, ఒక ఇంధనం లాగా సపోర్ట్ గా ఉండడానికి మజిల్స్ కి ఈ ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో కార్బోహైడ్రేట్స్ ఎక్సలెంట్ గా ఉపయోగపడతాయి. ఓకే, స్టోర్డ్ యాజ్ గ్లైకోజన్ ఇన్ లివర్ అండ్ మజిల్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి స్టోర్డ్ యాజ్ గ్లైకోజన్, కార్బోహైడ్రేట్స్ గ్లైకోజన్ రూపంలో స్టోర్ అయి ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ మనం ఆహారం తీసుకున్న తర్వాత తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో కార్బోహైడ్రేట్స్ స్టోర్డ్ యాజ్ గ్లైకోజన్ రూపంలో స్టోర్ అయి ఉంటాయి. ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి అంటే ఇన్ లివర్ అండ్ మజిల్. ఇన్ లివర్ లో గ్లైకోజన్ రూపంలో కార్బోహైడ్రేట్ స్టోరేజ్ అయి ఉంటాయి. అండ్ మజిల్స్ లో కార్బోహైడ్రేట్ స్టోర్ అయి ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద ప్రైమరీ ఫ్యూయల్ ఫర్ మజిల్స్ కి ప్రైమరీ ఫ్యూయల్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో స్టోర్డ్ యాజ్ గ్లైకోజన్ ఇన్ లివర్ అండ్ మజిల్స్ లో ఒక గ్లైకోజన్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది ఎనర్జీ ఉత్పత్తి అవడానికి. ఫంక్షన్స్ కార్బోహైడ్రేట్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ప్రొవైడ్ క్విక్ ఎనర్జీ. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఖచ్చితంగా క్విక్ ఎనర్జీ ఉండాలి. ఆ క్విక్ ఎనర్జీని ఈ కార్బోహైడ్రేట్స్ అందిస్తాయి. సో ఎటువంటి డిలే చేయకుండా ఎనర్జీ త్వరగా అందడానికి కార్బోహైడ్రేట్స్ ఎక్సలెంట్ సోర్స్ గా ఉపయోగపడతాయి. ఓకే, ఇట్ విల్ ప్రొవైడ్ క్విక్ ఎనర్జీ, త్వరగా ఎనర్జీ ఉత్పత్తి అవడానికి. ఏదైనా పర్టికులర్ గేమ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎనర్జీ త్వరగా ఉత్పత్తి అవడానికి కార్బోహైడ్రేట్స్ ఎక్సలెంట్ సోర్స్ గా ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో డిలే ఫెటిగ్ లేట్ అయ్యేలా చేస్తాయి. త్వరగా నీరసం అయిపోకుండా, త్వరగా బలహీన పడిపోకుండా కొంచెం ఎక్స్ట్రా కాన్స్టెంట్ గా ఎనర్జీ ఉత్పత్తి అయ్యేలాగా, కొంచెం ఎక్కువసేపు ఎనర్జీ కలిగి ఉండేలాగా కార్బోహైడ్రేట్స్ సపోర్ట్ గా ఉంటాయి బాడీకి. అందుకనే ఇట్ విల్ డిలే ఫెటిగ్ డిలే అయ్యేలా చేస్తాయి, ఫెటిగ్ లేట్ అయ్యేలా చేస్తాయి. అండ్ ఆల్సో ఇంప్రూవ్ ఎండ్యూరెన్స్, శక్తిని ఇంప్రూవ్ చేస్తాయి. ఆ పర్సన్ యొక్క స్టామినాని, ఆ పర్సన్ యొక్క స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. మజిల్ స్ట్రెంగ్త్ ని, ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి కార్బోహైడ్రేట్స్ అనేటివి. ప్రొవైడ్ క్విక్ ఎనర్జీ, త్వరగా ఎనర్జీ ఉత్పత్తి అవడానికి ఉపయోగపడతాయి. డిలే ఫెటిగ్ లేట్ గా అయ్యేలా చేస్తాయి. అండ్ ఇంప్రూవ్ ఎండ్యూరెన్స్, శక్తిని పెంచుకునేలా చేస్తాయి. అండ్ సోర్సెస్ రైస్ అండ్ చపాతీ. రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ చపాతీలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. రైస్ అండ్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ చపాతీలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఓట్స్ ఈజీలీ డైజెస్టబుల్ థింగ్స్. ఓట్స్ తీసుకోవడం ద్వారా ఈజీగా కార్బోహైడ్రేట్స్ పొందొచ్చు, ఎనర్జీని ఉత్పత్తి అవడానికి ఉపయోగపడతాయి. ఓకే, రైస్ అండ్ చపాతీ ద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా పొందొచ్చు. అండ్ ఓట్స్ తీసుకోవడం ద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా పొందొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఫ్రూట్స్ లైక్ బనానా లాంటి ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. నెక్స్ట్ థింగ్ పొటాటోస్ లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ బాయిల్డ్ పొటాటోలో కార్బోహైడ్రేట్స్ లెవెల్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎనర్జీ ఉత్పత్తి అవడానికి ఉపయోగపడతాయి. ఫ్రూట్స్ లైక్ బనానా. నెక్స్ట్ పొటాటోస్ లో కార్బోహైడ్రేట్స్ లెవెల్ ఎక్కువగా ఉంటాయి. లో కార్బోహైడ్రేట్ ఇంటేక్ లీడ్స్ టు ఎర్లీ టైర్డ్నెస్. ఒకవేళ
లో కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే, ఒకవేళ బాడీలో లో కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ కనుక ఉంటే, విచ్ లీడ్స్ టు ఎర్లీ టైట్నెస్, త్వరగా టైడ్ అయ్యే అవకాశం ఉంటుంది, త్వరగా నీరసం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, లో కార్బోహైడ్రేట్ ఇంటేక్, తక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్ కనుక తీసుకుంటే విచ్ లీడ్స్ టు ఎర్లీ టైడ్నెస్, త్వరగా టైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎర్లీ టైడ్నెస్, త్వరగా టైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ గురించి మనం తెలుసుకుందాం. ప్రోటీన్స్ నీడెడ్ ఫర్, ప్రోటీన్స్ ఎందుకు అవసరం అంటే మజిల్ రిపేర్. ఈ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథ్లెట్స్ ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తున్నారో, సో దే విల్ గెట్ సో ఎక్కువ ఇంజురీస్ అవుతా ఉంటాయి. సో అటువంటి టైంలో ఆ ఇంజరీస్ మానాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి. సో ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ మజిల్ రిపేర్ కోసం, మజిల్ ఫార్మేషన్, ప్రాపర్ ఫార్మేషన్ కోసం ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. ఓకే, ప్రోటీన్స్ నీడెడ్ ఫర్ మజిల్ రిపేర్. ప్రోటీన్స్ అనేవి మజిల్ రిపేర్ కొరకు ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ మజిల్ గ్రోత్. మజిల్స్ గ్రోత్ అవడానికి ఉపయోగపడతాయి. మజిల్స్ ప్రాపర్ గ్రోత్ అవడానికి, సరైన విధానంలో గ్రోత్ అవడానికి, సో రిక్వైర్డ్ విధానంలో గ్రోత్ అవడానికి ప్రోటీన్స్ ఎక్సలెంట్ సోర్స్ గా ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ రికవరీ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ తర్వాత రికవరీ అవ్వడానికి, ఫెటిగ్ అయిపోతారు, సో వీక్నెస్ గురవుతారు స్పోర్ట్స్ అయిన తర్వాత. సో అటువంటి పరిస్థితుల్లో రికవరీ అవటానికి, రికవరీ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ తర్వాత రికవరీ అవ్వటానికి ఈ ప్రోటీన్ అనేవి గుడ్ సోర్సెస్ గా మనం చెప్పుకోవచ్చు, మంచి సోర్సెస్ గా మనం చెప్పుకోవచ్చు ప్రోటీన్స్ ని. ఓకే, సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఏ సోర్సెస్ ద్వారా లభిస్తాయంటే, సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఏ సోర్సెస్ ద్వారా లభిస్తాయంటే మిల్క్ అండ్ కర్డ్. మిల్క్ మరియు కర్డ్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. అథ్లెట్స్ కి, స్పోర్ట్స్ పర్సన్స్ కి ప్రోటీన్స్ లభించడానికి మెయిన్ సోర్సెస్ గా మనం మిల్క్ మరియు కర్డ్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ లభిస్తుంది. అండ్ ఎగ్స్ తీసుకోవడం ద్వారా రెగ్యులర్ గా లేదా రిక్వైర్డ్ అమౌంట్ లో ఎగ్స్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ రిచ్ సోర్సెస్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పల్సెస్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ప్రోటీన్ రిచ్ సోర్సెస్ గా లభిస్తుంది, ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ థింగ్ సోయాబీన్ రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవడం ద్వారా, అండ్ నట్స్ కొన్ని రకాల నట్స్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ఓకే, సో సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఏ సోర్సెస్ ద్వారా లభిస్తుంది అంటే మిల్క్ మరియు కర్డ్ తీసుకోవడం ద్వారా, కొన్ని రకాల ఎగ్స్ తీసుకోవడం ద్వారా, పల్సెస్ తీసుకోవడం ద్వారా, సోయాబీన్ రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవడం ద్వారా, అండ్ కొన్ని రకాల నట్స్ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ లభిస్తుంది. అథ్లెట్స్ రిక్వైర్ హై ప్రోటీన్ ఇంటేక్. ఎవరైతే అథ్లెట్స్ ఉన్నారో దే రిక్వైర్ హై ప్రోటీన్ ఇంటేక్ దెన్ సెడెంటరీ ఇండివిజువల్స్ అంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో సెడెంటరీ ఇండివిజువల్స్ మీన్స్ దోస్ హు ఆర్ ఆఫీస్ వర్క్. సో ఎవరైతే ఆఫీస్ లో ఇటువంటి వాటిలో జాబ్ చేస్తారో అటువంటి వాళ్ళని ఏమంటారంటే సెడెంటరీ వర్కర్స్ అంటారు. సో సెడెంటరీ ఇండివిజువల్స్ అంటారు. ఆ సెడెంటరీ ఇండివిజువల్స్ తో పోలిస్తే అథ్లెట్స్ రిక్వైర్, ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళు దే రిక్వైర్ హై ప్రోటీన్ ఇంటేక్. ఎక్కువ మోతాదులో ప్రోటీన్ అనేది వాళ్ళకి అవసరం, తీసుకోవాలి ఖచ్చితంగా. హై ప్రోటీన్ ఇంటేక్, ఎక్కువ మోతాదులో ప్రోటీన్ తీసుకోవాలి.
Next thing, fats. Next thing, fats. Fats provide లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ. ఫ్యాట్స్ తీసుకోవడం ద్వారా, ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం ద్వారా ఫ్యాట్స్ ఇట్ విల్ ప్రొవైడ్ లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ. సో ఎక్కువసేపు ఎనర్జీ కలిగి ఉండేలా చేస్తాయి, ఎక్కువసేపు ఎనర్జీ కలిగి ఉండడానికి ఉపయోగపడతాయి. ఓకే, లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ, ఎక్కువసేపు ఎనర్జీ కలిగి ఉండడానికి ఉపయోగపడతాయి. ఎక్కువసేపు ఎనర్జీ కలిగి ఉండటానికి ఫ్యాట్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ థింగ్, సపోర్ట్స్ హార్మోన్ ప్రొడక్షన్. అథ్లెట్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ హార్మోన్ ప్రొడక్షన్ సరిగా ఉండాలంటే హార్మోన్ ప్రొడక్షన్ And next thing, support hormone production. హార్మోన్ ప్రొడక్షన్ కి సపోర్ట్ గా ఉండడానికి ఉపయోగపడతాయి. హార్మోన్ ప్రొడక్షన్ కి సపోర్ట్ గా ఉండడానికి ఉపయోగపడతాయి. అండ్ హెల్దీ సోర్సెస్, ఆరోగ్యకరమైన సోర్సెస్ అండి. ఫ్యాట్స్ ఎప్పుడు కూడా అన్హెల్దీ సోర్సెస్ ద్వారా తీసుకోకూడదు. సో ఫ్యాట్స్ ఎప్పుడు కూడా హెల్దీ సోర్సెస్ ద్వారా ఫ్యాట్స్ తీసుకోవాలి. ఈ హెల్దీ సోర్సెస్ ఏమంటే, హెల్దీ సోర్సెస్ ఆర్ నట్స్. హెల్దీ సోర్సెస్, ఈ హెల్దీ సోర్సెస్ ఏంటంటే నట్స్ తీసుకోవటం ద్వారా సో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పొందొచ్చు. నట్స్ రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ని పొందొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, సీడ్స్. కొన్ని రకాల సీడ్స్ తీసుకోవడం ద్వారా హెల్దీ ఫ్యాట్స్ ని పొందొచ్చు. సో నట్స్ రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవడం ద్వారా, కొన్ని రకాల సీడ్స్ ని రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవడం ద్వారా. అండ్ నెక్స్ట్ థింగ్, ఫిష్ ఆయిల్ యూస్ చేయడం ద్వారా, ఫిష్ ఆయిల్స్ తీసుకోవడం ద్వారా హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్, వెజిటేబుల్ ఆయిల్స్. కొన్ని రకాల ఓన్లీ స్పెసిఫిక్ వెజిటేబుల్ ఆయిల్స్ తీసుకోవడం ద్వారా, హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. ఓకే, హెల్దీ ఫ్యాట్స్ విల్ ప్రొవైడ్ లాంగ్ డ్యూరేషన్ ఎనర్జీ, సపోర్ట్స్ హార్మోన్ ప్రొడక్షన్. హెల్దీ సోర్సెస్, ఈ ఫ్యాట్స్ లభించడానికి హెల్దీ సోర్సెస్, ఆరోగ్యకరమైన సోర్సెస్ ఏంటంటే నట్స్ తీసుకోవటం ద్వారా, సీడ్స్ తీసుకోవటం ద్వారా, ఫిష్ ఆయిల్స్ తీసుకోవటం ద్వారా, అండ్ లాస్ట్ వన్ వెజిటేబుల్ ఆయిల్స్. అవాయిడ్ ఎక్సెస్ ఫ్రైడ్ అండ్ జంక్ ఫుడ్స్. ఎక్సెస్ గా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు కానీ జంక్ ఫుడ్ కానీ సో ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ ఎక్సెస్ ఫ్రైడ్ అండ్ జంక్ ఫుడ్స్. ఖచ్చితంగా ఎవరైతే స్పోర్ట్స్ అథ్లెట్స్ లో ఉన్నారో వాళ్ళు ఎక్సెస్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు కానీ అండ్ జంక్ ఫుడ్ కానీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. దే మస్ట్ హ్యావ్ టు అవాయిడ్. ఓకే, నెక్స్ట్ మైక్రో న్యూట్రియంట్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చెప్పుకుందంతా మ్యాక్రో న్యూట్రియంట్స్. ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ గురించి తెలుసుకుందాం. మైక్రో న్యూట్రియంట్స్ లో ఫస్ట్ థింగ్ ఐరన్, మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్. ఐరన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్ గా మనం చెప్పుకోవచ్చు న్యూట్రిషన్ లో. సో ఐరన్, యూజెస్ ఆఫ్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఐరన్ ఈస్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. ఐరన్ అనేది ముఖ్యంగా ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగపడుతుంది. ఐరన్ అనేది ముఖ్యంగా ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఐరన్ అనేది
ముఖ్యంగా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవడానికి బ్లడ్ బాడీ మొత్తం సరైన రీతిలో ఆక్సిజన్ అందడానికి బాడీకి, మజిల్స్ కి, బోన్స్ కి ఆ సరైన విధానంలో అన్ని ఆర్గాన్స్ కి ఆక్సిజన్ సప్లై అవడానికి ఐరన్ మెయిన్ సోర్స్ గా ఉపయోగపడుతుంది. ఐరన్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కోసం ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది అండ్ ప్రివెంట్స్ ఫెటిగ్. ఐరన్ లెవెల్స్ కనుక సరిగ్గా ఉంటే, హీమోగ్లోబిన్ లెవెల్స్ కనుక కరెక్ట్ గా ఉంటే ఇట్ విల్ ప్రివెంట్ ఫెటిగ్. ఫెటిగ్ అవ్వకుండా, బలహీనం అవ్వకుండా, నీరసం అవ్వకుండా నివారించడానికి ఐరన్ ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఎ మైక్రోన్యూట్రియంట్. ఐరన్ అనేది మైక్రోన్యూట్రియంట్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ థింగ్ అండి, మెయిన్ మైక్రోన్యూట్రియంట్. అండ్ నెక్స్ట్ మైక్రోన్యూట్రియంట్ ఈస్ కాల్షియం. So function of calcium will be bone strength. బోన్ స్ట్రెంగ్త్ గా ఉండటానికి, ఎముకలు బలంగా ఉండడానికి ఈ కాల్షియం అనేది ఉపయోగపడుతుంది. బోన్ స్ట్రెంగ్త్ గా ఉండడానికి, బోన్స్ బలంగా ఉండడానికి ఈ కాల్షియం అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, మజిల్ కంట్రాక్షన్. కాల్షియం ఎందుకు ఉపయోగపడుతుందంటే మజిల్ కంట్రాక్షన్. సో గేమ్స్ లో, స్పోర్ట్స్ లో పార్టిసిపేషన్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మజిల్ కంట్రాక్షన్ కరెక్ట్ గా ఉండాలి. సో మజిల్ కంట్రాక్షన్ లేకపోతే స్పోర్ట్స్ వాళ్ళకి చాలా ఇబ్బందికరం. సో ఈ మజిల్ కంట్రాక్షన్ ప్రాపర్ గా జరగాలంటే ఖచ్చితంగా సరైన కాల్షియం లెవెల్స్ ఉండాలి. సో కాల్షియం విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ కోసం ఉపయోగపడతాయి. బోన్ స్ట్రెంగ్త్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది కాల్షియం. అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ మజిల్ కంట్రాక్షన్. మజిల్ కంట్రాక్షన్ అవడానికి, ప్రాపర్ గా స్ట్రాంగ్ గా కంట్రాక్షన్ అవడానికి కాల్షియం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్, బి కాంప్లెక్స్ వైటమిన్స్. ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో, సో బి కాంప్లెక్స్ వైటమిన్స్ సో విచ్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనర్జీ సంబంధించిన జీవక్రియ ప్రాపర్ గా జరగాలంటే, ఎనర్జీ కాన్స్టాంట్ గా కంటిన్యూస్ గా ఉత్పత్తి అవడానికి, స్టేబుల్ గా ఉత్పత్తి అవడానికి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉపయోగపడతాయి. బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎనర్జీ మెటబాలిజం కోసం, ఎనర్జీ ప్రాపర్ గా ఉత్పత్తి అవడానికి, సరైన విధానంలో ఎనర్జీ ఉత్పత్తి అవడానికి ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి ఎక్సలెంట్ సోర్స్ గా ఉపయోగపడతాయి. ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి ఎక్సలెంట్ సోర్స్ గా ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ థింగ్, యాంటీ ఆక్సిడెంట్స్. ACE ఇస్ ఏ యాంటీ ఆక్సిడెంట్ గా మనం చెప్పుకోవచ్చు. వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఇ, వీటిని మనం యాంటీ ఆక్సిడెంట్ గా చెప్పుకోవచ్చు. రెడ్యూస్ మజిల్ డ్యామేజ్. ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేవి మజిల్ డ్యామేజ్ అవ్వకుండా రెడ్యూస్ చేస్తాయి, మజిల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా వేటి ద్వారా లభిస్తాయంటే, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. దట్ మీన్స్ ACE అనే వైటమిన్స్ లభిస్తాయి. వెజిటబుల్స్, మిల్క్. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, మిల్క్ రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవడం ద్వారా, అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయి. విచ్ ఈస్ మోర్ బెనిఫిషియల్ ఫర్ అథ్లెట్స్. ఎవరైతే అథ్లెట్స్ ఉన్నారో వాళ్ళకి మోర్ బెనిఫిట్స్ గా ఉపయోగపడతాయి. నెక్స్ట్, హైడ్రేషన్ అండ్ ఎలక్ట్రోలైట్స్.
హైడ్రేషన్ మరియు ఎలక్ట్రోలైట్స్ గురించి తెలుసుకుందాం. హైడ్రేషన్ అండ్ ఎలక్ట్రోలైట్స్. ఓకే. డ్యూరింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్వెట్ లాస్ ఇంక్రీజెస్. స్వెట్ లాస్ చాలా ఎక్కువగా అవుతుంది. స్పోర్ట్స్ కానీ అథ్లెట్స్ లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ బేస్ మీద ఉంటుంది కాబట్టి చాలా స్పోర్ట్స్. సో స్వెట్ లాస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ వై హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ లాస్. ఈ స్వెట్ లాస్ అయిపోవటం వల్ల, స్వెట్ ద్వారా ఫ్లూయిడ్ ఎక్కువగా వెళ్ళిపోవటం ద్వారా, సో వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ లాస్ట్. వాటర్ మరియు ఎలక్ట్రోలైట్స్ అనేవి లాస్ అవుతారు. వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ విల్ బి లాస్ట్. కంపల్సరీగా వాటర్ మరియు ఎలక్ట్రోలైట్స్ అనేవి లాస్ అవుతారు. సో ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్. సో దట్స్ వై ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ ఏంటంటే సోడియం. ఖచ్చితంగా సోడియం తీసుకోవాలి. సోడియం లెవెల్స్ తగ్గకుండా చూసుకోవాలి. సోడియం ఈజ్ ఎ ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్. అండ్ నెక్స్ట్ థింగ్, పొటాషియం ఈజ్ ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ అండి. ఇంట్రాసెల్యులర్ ఎలక్ట్రోలైట్ ఇది పొటాషియం అనేది. సో పొటాషియం ఖచ్చితంగా లాస్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ క్లోరైడ్ అనేది ఎలక్ట్రోలైట్. ఈ ఎలక్ట్రోలైట్ లాస్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, సోడియం, పొటాషియం, క్లోరైడ్, దీస్ ఆర్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్. సో విచ్ continuously they have to maintain. And next thing, effects of dehydration. Dehydration గురవటం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ గురవుతారంటే వీక్నెస్, బలహీనంగా అయిపోతారు. డిజీనెస్, నీరసంగా ఉంటారు. నెక్స్ట్ థింగ్, పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇట్ విల్ రెడ్యూసెస్ పర్ఫార్మెన్స్. సో స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది డిహైడ్రేషన్ గురైతే. నెక్స్ట్ థింగ్, మజిల్ క్రాంప్స్. లాస్ట్ థింగ్, మజిల్ క్రాంప్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఎఫెక్ట్స్ ఆఫ్ డిహైడ్రేషన్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటే వీక్నెస్, బలహీనంగా అయిపోతారు. డిజీనెస్, నీరసంగా అయిపోతారు. రెడ్యూస్డ్ పర్ఫార్మెన్స్, ఆ స్పోర్ట్స్ ఆడే పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. లాస్ట్ థింగ్, మజిల్ క్రాంప్స్. మజిల్స్ అన్ని క్రాంప్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ థింగ్, హైడ్రేషన్ గైడ్లైన్స్. సో దట్స్ వై ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ లో కొన్ని హైడ్రేషన్ గైడ్లైన్స్ ఉంటాయి. హైడ్రేషన్ గైడ్లైన్స్ ఏంటంటే డ్రింక్ వాటర్ బిఫోర్ ఎక్సర్సైజ్. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ముందు ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. ఏ ఎక్సర్సైజ్ అన్నా బిఫోర్ ఎక్సర్సైజ్ మస్ట్ హ్యాస్ టు టేక్ సఫిషియంట్ వాటర్ తీసుకోవాలి. డ్రింక్ వాటర్ బిఫోర్ ఎక్సర్సైజ్ ముందు వాటర్ తీసుకోవాలి. డ్రింక్ డ్యూరింగ్ యాక్టివిటీ. ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. డ్రింక్ డ్యూరింగ్ యాక్టివిటీ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, రీహైడ్రేట్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రీహైడ్రేట్ అంటే మళ్ళీ సఫిషియంట్ వాటర్ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ సఫిషియంట్ వాటర్ తీసుకోవాలి. డ్రింక్ వాటర్ బిఫోర్ ఎక్సర్సైజ్ ముందు వాటర్ తీసుకోవాలి. డ్రింక్ డ్యూరింగ్ యాక్టివిటీ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. రీహైడ్రేట్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ తర్వాత ఖచ్చితంగా రీహైడ్రేట్ మళ్ళీ వాటర్ తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. సో ఫ్లూయిడ్స్ ఎలా తీసుకోవాలంటే, సో ఇట్ మైట్ బి ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ రూపంలో కానీ, లెమన్ వాటర్ రూపంలో కానీ, కోకోనట్ వాటర్ ఆర్ యూస్ఫుల్. సో ఇవి ఓన్లీ వాటర్ రూపంలోనే కాకుండా ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ రూపంలో కానీ, లెమన్ వాటర్ రూపంలో కానీ,
కోకోనట్ వాటర్ ఆర్ యూస్ఫుల్. ఖచ్చితంగా ఇవన్నీ ఉపయోగపడతాయి. నెక్స్ట్ థింగ్, ప్రీ, డ్యూరింగ్ అండ్ పోస్ట్ ఎక్సర్సైజ్ న్యూట్రిషన్. ప్రీ, డ్యూరింగ్ అండ్ పోస్ట్ ఎక్సర్సైజ్ న్యూట్రిషన్. ఫస్ట్ థింగ్, ప్రీ ఎక్సర్సైజ్ మీల్ 2 to 3 hours బిఫోర్. ప్రీ ఎక్సర్సైజ్ అంటే ముందుగా, ఎక్సర్సైజ్ ముందుగా, ఏదైనా ఎక్సర్సైజ్ ముందుగా, ప్రీ అంటే ముందుగా. ప్రీ ఎక్సర్సైజ్ మీల్ 2 to 3 hours బిఫోర్. ఏదైనా ఎక్సర్సైజ్ కి ముందుగానే 2 to 3 hours ముందుగానే మీల్స్ తీసుకోవాలి. అవి ఎలా అంటే హై కార్బోహైడ్రేట్ మీల్స్ తీసుకోవాలి. ఆ మీల్లో, ఆ ఫుడ్ లో, ఆ డైట్ లో ఖచ్చితంగా హై కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్, లో ఫ్యాట్, ఫ్యాట్ తక్కువగా చూసుకోవాలి. హై కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అండ్ లో ఫ్యాట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అండ్ ఈజీ టు డైజెస్ట్, ఆ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఆ డైట్ ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఇటువంటి డైట్ ని ప్రీ ఎక్సర్సైజ్ మీల్ అంటారు. ఎగ్జాంపుల్స్, బనానా, ఇడ్లీ అండ్ ఓట్స్. బనానా, ఇడ్లీ అండ్ ఓట్స్ ఇవన్నీ ప్రీ ఎక్సర్సైజ్ డైట్ గా మనం చెప్పుకోవచ్చు. బనానా, ఇడ్లీ అండ్ ఓట్స్ ఇవన్నీ ప్రీ ఎక్సర్సైజ్ డైట్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డ్యూరింగ్ ఎక్సర్సైజ్ టైంలో, ఫర్ లాంగ్ యాక్టివిటీస్ లైక్ మోర్ దెన్ 1 hour, మోర్ దెన్ 1 hour కన్నా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి. అటువంటి గేమ్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, స్పోర్ట్స్ లో ఉన్నప్పుడు, జరిగేటప్పుడు, ఫర్ లాంగ్ యాక్టివిటీస్ మోర్ దెన్ 1 hour కన్నా లాంగ్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఫ్లూయిడ్స్, సఫిషియెంట్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఎలక్ట్రోలైట్స్ ఫ్లూయిడ్ రూపంలో తీసుకోవాలి. అండ్ స్పోర్ట్స్ డ్రింక్స్ ఖచ్చితంగా స్పోర్ట్స్ డ్రింక్స్ తాగుతూ ఉండాలి. డ్యూరింగ్ ఎక్సర్సైజ్, డ్యూరింగ్ యాక్టివిటీ, మోర్ దెన్ 1 hour యాక్టివిటీ కన్నా ఉంటే ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్, పోస్ట్ ఎక్సర్సైజ్ తర్వాత ఎటువంటి మీల్ తీసుకోవాలంటే, గోల్ ఈజ్ రికవరీ. గోల్ ఎలా ఉండాలంటే రికవరీ అయ్యేలా ఉండాలి డైట్. ఖచ్చితంగా డైట్ ఎలా ఉండాలంటే రికవరీ అయ్యేలా ఉండాలి. ఇట్ ఇంక్లూడ్స్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీన్. ఆ డైట్ లో కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, ప్లస్ ప్రోటీన్, ఈ రెండు కలిసి ఉండేలా చూసుకోవాలి. పోస్ట్ ఎక్సర్సైజ్ గోల్ ఈజ్ రికవరీ, ఇంక్లూడ్స్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మిల్క్ ఖచ్చితంగా డైట్ లో ఉండాలి. ఫ్రూట్స్ మరియు నట్స్ ఆ డైట్ లో ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, కర్డ్ రైస్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్, ergogenic aids and supplements. Those are ergogenic aids is equal to substance used to improve performance. కొన్ని సబ్స్టెన్స్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆ సబ్స్టెన్స్ ఏమంటారంటే ఎర్గోజెనిక్ ఎయిడ్స్ అంటారండి. ఎర్గోజెనిక్ ఎయిడ్స్ అంటే సబ్స్టెన్స్ యూస్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ ని, ఒక వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడే ఆహార పదార్థాన్ని ఎర్గోజెనిక్ ఎయిడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోటీన్ సప్లిమెంట్స్. ప్రోటీన్ డైట్ ద్వారా కాకుండా సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవచ్చు. సో వాటిని ఎర్గోజెనిక్ ఎయిడ్స్ అంటారు. సో ప్రోటీన్ సప్లిమెంట్స్. నెక్స్ట్ థింగ్, కెఫిన్ మెదడుని ఉత్తేజపరుస్తుంది, కెఫిన్. అండ్ నెక్స్ట్ థింగ్, క్రియాటిన్ ఇవన్నీ కూడా ఎర్గోజెనిక్ సప్లిమెంట్స్ అండి. ఓకే, ప్రోటీన్ సప్లిమెంట్స్, కెఫిన్, క్రియాటిన్ షుడ్ బి యూజ్డ్ కేర్ఫుల్లీ అండ్ ప్రిఫరబుల్లీ అండర్ సూపర్విజన్. ఈ ఎర్గోనిక్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో తీసుకోకూడదు. సో అందుకని షుడ్ బి యూజ్డ్ కేర్ఫుల్లీ, వీటిని చాలా కేర్ఫుల్ గా యూజ్ చేసుకోవాలి. అండ్ ప్రిఫరబుల్లీ అండర్ సూపర్విజన్, ఖచ్చితంగా న్యూట్రిషనిస్ట్ సపోర్ట్ తో మాత్రమే, సూపర్విజన్ లో మాత్రమే ఈ ఎయిడ్స్ అనేవి, ఈ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్,
న్యాచురల్ ఫుడ్స్ ఆర్ సేఫ్ అండ్ సఫిషియంట్ ఇన్ మోస్ట్ కేసెస్ లో న్యాచురల్ ఫుడ్స్ అనేవి సేఫ్ అండి. న్యాచురల్ ఫుడ్స్ ఆర్ సేఫ్ అండ్ సఫిషియంట్ ఇన్ మోస్ట్ కేసెస్. కామన్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఇన్ అదర్ అథ్లెట్స్ లో కామన్ గా వచ్చే కొన్ని న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. కామన్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఇన్ అథ్లెట్స్ లో కామన్ గా వచ్చే కొన్ని న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ డిహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మజిల్ క్రాంప్స్ ఎక్కువగా అవుతాయి. లాంగ్ టర్మ్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, ఎక్కువసేపు స్పోర్ట్స్ గేమ్ లో ఉన్న వాళ్ళకి మజిల్ క్రాంప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ అనిమియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి. నెక్స్ట్ థింగ్ ఫెటిగ్, బలహీనంగా అయిపోతారు. ఓవర్ ట్రైనింగ్ అవ్వటం వల్ల చాలా రకాల ఇబ్బందులకు గురవుతాయి. ఓకే, డిహైడ్రేషన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మజిల్ క్రాంప్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ అనిమియా వచ్చే అవకాశం ఉంటుంది. ఈజీగా ఫెటిగ్ గురవుతారు. నెక్స్ట్ థింగ్ ఓవర్ ట్రైనింగ్ అవుతారు. లాస్ట్ థింగ్ కన్క్లూజన్. స్పోర్ట్స్ న్యూట్రిషన్ సపోర్ట్స్ పర్ఫార్మెన్స్ అండ్ రికవరీ. ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇట్ విల్ సపోర్ట్ పర్ఫార్మెన్స్. ఆ పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ కి సపోర్ట్ గా ఉండటానికి, స్పోర్ట్స్ ఆడే పర్సన్ యొక్క పర్ఫార్మెన్స్ కి సపోర్ట్ గా ఉండటానికి, అండ్ రికవరీ అవడానికి ఉపయోగపడతాయి. త్వరగా రికవర్ అవడానికి ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్స్ ఆర్ మెయిన్ ఎనర్జీ సోర్స్. స్పోర్ట్స్ న్యూట్రిషన్ లో కార్బోహైడ్రేట్స్ అనేవి మెయిన్ న్యూట్రిషన్ సోర్స్ గా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఆర్ మెయిన్ న్యూట్రిషన్ ఎనర్జీ సోర్స్ గా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రోటీన్స్ హెల్ప్ మజిల్ రిపేర్ కోసం ఉపయోగపడతాయి. ప్రోటీన్స్ అనేటివి మజిల్ రిపేర్ జరగడానికి ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. ప్రోటీన్స్ హెల్ప్ మజిల్ రిపేర్ అవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ థింగ్ హైడ్రేషన్ ఈజ్ ఎసెన్షియల్. సో అందువల్ల ఎవరైతే స్పోర్ట్స్ ఆడుతున్నారో ఖచ్చితంగా దే మస్ట్ హ్యావ్ టు టేక్ ప్రాపర్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్. హైడ్రేషన్ ఈజ్ ఎసెన్షియల్. ఖచ్చితంగా ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోవాలి, ప్రాపర్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సప్లిమెంట్స్ తీసుకోవటం కన్నా బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సప్లిమెంట్ రూపంలో తీసుకోవటం వల్ల కన్నా బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సప్లిమెంట్స్ కన్నా, మెడిసిన్స్ రూపంలో తీసుకోవటం వలన కన్నా, సో డైట్ రూపంలో న్యూట్రియంట్స్ తీసుకోవటమే మోర్ ఇంపార్టెంట్ అండి. లాంగ్ టర్మ్ యూజ్ ఉంటుంది. బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సప్లిమెంట్స్ కన్నా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ టుడేస్ క్లాస్. టుడే we discussed about sports nutrition performance. Role of nutrition in sports and performance. స్పోర్ట్స్ లో న్యూట్రిషన్ యొక్క ముఖ్యమైన పాత్ర, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలో న్యూట్రిషన్ యొక్క మెయిన్ రోల్ ఏంటో, సో ఆ పర్టికులర్ న్యూట్రియంట్స్ ఏంటో మనం ఈరోజు క్లాస్ ద్వారా తెలుసుకున్నాం. సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. Okay, bye.